నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. వెళ్ళు, త్వరగా రా. ఎంత రాత్రిపూట ఫోన్ ఎవరు చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారా? హలో, ఎవరు? నేను ఆకాష్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మీరు ఎవరితో మాట్లాడాలి? నేను అర్చనని మాట్లాడుతున్నాను. అర్చన, ఇంత రాత్రిపూట ఫోన్ చేసావు, అంతా బానే ఉందిగా? నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని, బట్ ఈ నెంబర్కి చేసావేంటి? నా మొబైల్కి చేయొచ్చు కదా. ఆకాష్, నేను నీతో మాట్లాడడానికి కాల్ చేయలేదు. నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే, ప్రజ్ఞ వదిన వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఓ మై గాడ్. ప్లీజ్ నువ్వు మీ నాన్నమ్మకి అలాగే ప్రజ్ఞ వదినకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే ఇది కూడా చెప్పు, మా అన్నయ్య ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లాడని. ఆఫ్ కోర్స్ ఐ డూ దట్. నేను ఇప్పుడే చెప్తాను. అర్చన, నేను కూడా నీతో. ఆకాష్, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే సమయం లేదు. ప్లీజ్ నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నేనుంటాను. బాయ్. బాబు, ఆటో. నాన్నమ్మ, ఏమైంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు రావడం మంచిదైంది. ప్రజ్ఞ, సరళ కిందాకే హార్ట్ అటాక్ వచ్చింది. సురేష్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు, ఈవిడికి ఏం కాదు కదా? చూడండి, ఇప్పుడే నేనేం చెప్పలేను. కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. వచ్చిన రిపోర్ట్స్ చూసిన తర్వాతనే నేను మీకేమైనా చెప్పగలను. అర్చన ప్రజ్ఞకి దీని గురించి చెప్పిందో లేదో తెలియదు. ప్రజ్ఞ ఇక్కడికి వచ్చి ఆంటీ గారిని పరిస్థితుల్లో చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. మేము అక్కడికే వెళ్తున్నాం. ప్రజ్ఞ, నువ్వు కూడా మాతో రామ్మా. పద. నేనొకసారి ప్రజ్ఞతో కూడా మాట్లాడాలి. అభి ఏదైతే చెప్తున్నాడో అది నేను ప్రజ్ఞ నుంచి కూడా వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అపోహ కూడా అయ్యుండొచ్చు కదా. నా ఎంపిక అలాగే నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. కానీ అది నిజమైందంటే అడిగొస్తాను. నానమ్మా, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? అర్చన ఫోన్ చేసింది. అది ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాకా? ఓరి దేవుడా, ఎలా జరిగింది? ఎప్పుడు వచ్చింది? అదంతా నాకు తెలియదు నానమ్మా. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. అలాగా? నువ్వెళ్ళి బండితి, నేను ప్రజ్ఞని తీసుకొస్తాను. అలాగే నానమ్మా. వెళ్ళు. ప్రజ్ఞా, ప్రజ్ఞా, అమ్మా ప్రజ్ఞా. ఇప్పుడు ఆ కళ్ళజోడు ఇంట్లో లేదని నాన్నమ్మకి ఎలా చెప్పాలి? కళ్ళజోడు వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇలాంటి సమయంలో గనక నేను నాన్నమ్మకి నిజం చెప్పానంటే అప్పుడు నాన్నమ్మ కోపం వస్తుంది నా మీద. ఆలియా, ఆలియా. ఏంటి నానమ్మా? అమ్మా ఆలియా, ప్రజ్ఞ ఎక్కడుంది? ప్రజ్ఞ వెళ్ళిపోయింది కదా నానమ్మా. వెళ్ళిపోయింది అంటే? నానమ్మా, అది వెళ్ళిపోయింది అంటే అది నానమ్మ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళుంటుంది. తనకు కూడా ఫోన్ వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళుంటుంది. నేను వస్తున్నాను. అనయ్య, నువ్వు నానమ్మకి ఎందుకు చెప్పడం లేదు? వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంటే తను వెళ్ళి తీరాల్సిందే కదా. నువ్వు కూడా తనతో పాటు వెళ్లాల్సింది కదా. పద, నాతో పాటు రా.
నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అక్కడికి వెళ్ళిపోయాను కదా, నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అనుకోవద్దు. నేను రోజు ఫోన్ చేసి నీ గురించి తెలుసుకుంటాను. ఇప్పుడే కదా తనకు అత్తవారింట్లో సంతోషం దక్కింది. నా ప్రజ్ఞ తన అత్తవారింట్లో సంతోషంగా ఉంటుంది. ఇక నాకెప్పటికీ ఏమీ కాదు. ఇదంతా ఎలా జరిగింది? ఏమో తెలియదు ప్రజ్ఞ. నేను అర్చన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. మేము ఇంటికి తిరిగి వస్తుంటే నేను ఆంటీ గారిని రోడ్డు మీద చూశాను. ఆవిడ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. బహుశా ఆటో కోసం ఎదురు చూస్తున్నారేమో అనిపించింది. ఆంటీ అసలు ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నాను. ఇంతలో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. తలుపులు మూసేద్దాం. తను ఒకవేళ తను మళ్ళీ మనసు మార్చుకుంటే ఏం చేస్తాం? లేదు, మనసు మార్చుకోదు. ఎందుకంటే ఇప్పుడు మన తలరాత మారిపోయింది. ఫైనలీ షీఈ్ అవుట్ అండ్ ఐ యామ్ సూపర్ హ్యాపీ. ప్రవీణ్ని పంపించేశావు కదా, ఇప్పుడు నేను నిన్ను మా ఇంటి నుంచి పంపించేస్తాను. ఎప్పుడైతే వీళ్ళ అమ్మ నాన్నమ్మ మా నాన్న మాత్రాన్ని ద్వేషించడం మొదలు పెడతారు, అప్పుడు తన జీవితం తనకి పూర్తిగా నరకంగా మారిపోతుంది. అప్పుడు తన జీవితం అంటే విసిగిపోయి తనే స్వయంగా సూసైడ్ చేసుకుంటుంది. మేము నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేసే లోపు నువ్వే మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో. అది కూడా నీకు సిగ్గు అభిమానం లాంటి ఉండుంటే. ఈ రోజు నా కళ అలాగే నీ కోరిక రెండూ నెరవేరాయమ్మా. నా కూతురు చాలా మంచిది. మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్తే నేను అమ్మకి ఏమని చెప్పాలి? ఒకవేళ తనకి నిజం తెలిసిపోయిందంటే? అలియా, కళ్ళజోడు ఎక్కడ? తనెక్కడ కనిపించట్లేదు. ఎలా కనిపిస్తుందన్నయ్య? మేము తన ఇంటి నుంచి బయటకు గెంటేశాంగా. ఏంటి, మీరు తనని ఇంట్లోంచి బయటికి పంపించేశారా? ఎందుకు? ఒక్కసారి కూడా నాకెందుకు చెప్పలేదు? ఉడియో మీనన్నయ్య, నువ్వే కదా తన్ని బయటికి పంపించేమని చెప్పావు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఒకవేళ నువ్వు తన కోసం ఫీల్ అవుతున్నావా? ఫీల్ ఫర్ వాట్ రబ్బిష్. అయినా అంత తొందర ఏమొచ్చింది తన్ని పంపించేయడానికి? ఒకసారి నానమ్మని కూడా రియాక్ట్ అవ్వనివ్వాల్సింది కదా. అలాగే నేను చూడాలనుకున్నా నా కళ్ళజోడి మీద నానమ్మ. ఎనీవేస్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీ ఉద్దేశం ఏంటన్నయ్యా? నేను వాళ్ళ ఇంటికి వెళ్లి తన్ని క్షమాపణ అడగాలని కోరుకుంటున్నావా? ఏమండి, ప్లీజ్ మీరు మీ ప్రజ్ఞాన్ని మా ఇంటికి పంపించేయండి అని. అప్పుడు తను మళ్ళీ తిరిగి వచ్చి మన నెత్తి మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అదేనా నువ్వు కోరుకుంటున్నావో చెప్పు. ఏం చేస్తున్నావన్నయ్య నువ్వు? నీకేం కావాలి? ఐఎమ్ సారీ, నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను. ఎలాగో ఈరోజు కాకపోతే రేపైనా తనని పంపించాల్సిందే కదా. ఇక మీదట నేను తన మొహం కూడా చూడాలని అనుకోవటం లేదు. అండ్ డోంట్ వరీ, నేను నానమ్మని హ్యాండిల్ చేస్తాను. కాకపోతే మరేంటి, మంచి పనులు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదవుతుంది. అంతేకాకుండా ఇన్ని రోజులు మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. అది ఎప్పటికీ పోదేమో అనిపించింది. అనయ్య, మన దగ్గర ఏమీ లేని టైంలో కూడా మనం ఇన్ని కష్టాల్ని పడలేదు. ఈ కళ్ళజోడు వల్ల అంత గందరగోళం అయిపోయింది. ఇట్స్ జస్ట్
ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ ఫేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. హే కమ్ ఇన్. ఐఎమ్ సారీ, నీ లైఫ్లోకి నేను ప్రవీణ్ని తీసుకురాలేకపోయాను. అయినా వాడికి అర్హత కూడా లేదు కదా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆలియా. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఎంతో తొందరగా దాని నుంచి బయటకు వచ్చేసావా? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆలియా. గాయ్స్, ఈ టైంలో మీరు ఎందుకు ఇంత సాడ్ గా మాట్లాడుతున్నారు? అండ్ ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. చష్మిష్ ఇస్ అవుట్ అండ్ వి ఆర్ బ్యాక్ ఇన్ లైఫ్. ఇలా చూడు, నీకు దూరంగా ఉండి నేను ఏవైతే మిస్ అయ్యానో నాకు అవన్నీ తిరిగి కావాలి. అలాగే నేను మీ నాన్నమ్మని కన్విన్స్ చేయాలి. ఆవిడికి నేను నమ్మకం కలిగించాలి. నాకంటే మంచి వైఫ్ అభికి ఇంకెక్కడా దొరకదని. తను నా భార్య. తనని నువ్వు కన్నెత్తి చూసినా నేను నీ కళ్ళు పీకేస్తాను. నేను గుండె మీద చెయ్యేసి చెప్తున్నాను, నా మనవడు అభి చాలా మంచివాడు. కానీ వాణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలంతే. ఏ అమ్మాయి వని నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు అసలు ఆ అమ్మాయివే కాదన్నప్పుడు ఇక ఈ బంధానికి అర్థం ఏముంటుంది? ఇప్పుడు నేను నిన్ను అన్ని బంధాల నుండి విముక్తి కలిగిస్తున్నాను. నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కదా. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ సంబంధము లేదో, ఇక ముందు కూడా ఉండదు. మరి ఈరోజు ఆయనకి దూరంగా వస్తే నేనెందుకు ఇంతగా బాధపడుతున్నాను? నేనైతే సంతోషించాలి ఆ అబద్ధపు ప్రపంచం నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేసినందుకు. కానీ మా అమ్మకి నేను ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, ప్రశాంతంగా బ్రతుకుతాను. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను, ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా, కొనసాగలేని దారిలో చిలై వెళుతున్నా. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా, తడారిపోని తలపులే ఓదార్పుగా, నిసిలో నిసినై నిలిచా, కాలమే జవాబుగా. గతమా గతమా వదిలేదలా నిన్ను. ఇక మనిద్దరి మధ్య కేవలం ఒకటే బంధం ఉంటుంది, అది ద్వేషంతో నిండిన బంధం. కార్ ఎందుకు ఆగిపోయింది ప్రవీణ్? తెలీదు, బహుశా హీట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో ఇంకా నీళ్లున్నాయి, అయినా ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు.
ఐ థింక్ ఎవరైనా మెకానిక్ని పిలవాల్సి ఉంటుంది. మెకానిక్ ఈ టైంలోనా? పైగా ఇలాంటి చోట ఎవరు దొరుకుతారు? నిజమే, ఇక్కడైతే ఎవరు ఉండకపోవచ్చు. మనం మార్నింగ్ దాకా వెయిట్ చేయక తప్పదు. మార్నింగ్ దాకానా? ఇలా నడి రోడ్డు మీద? బుల్బుల్, అక్కడ నాకేదో లైట్ కనిపిస్తోంది. మనకెవరైనా హెల్ప్ చేయగలరేమో, వెళ్ళి చూద్దాం పద. రా. ఏమైంది? ఒకవేళ ఇదంతా నీ ప్లాన్ కాదు కదా? కార్ పాడైపోవడం, ఇక్కడ ఎవరు ఉండకపోవడం, ఆల్ దట్. బుల్బుల్, నేనెందుకు చేస్తాను ఇలా? నువ్వు నాకు నీ నిర్ణయం గురించి చెప్పేశావు కదా. నేనంటే ఇష్టం లేన చేసి చూపించాల్సి ఉంటుంది. అభి, అదేమిటో ఒకసారి చెప్పు చూడు. నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. చివరికి నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. ప్రాణాలు కాదు, నాకు నీ జీవితం కావాలి. నీ జీవితాన్ని నేను నా పద్ధతిలో తీర్చిదిద్దుతాను. నేను ఎలా చెప్తే నువ్వు అదే చేయాల్సి వస్తుంది. నాకేం అర్థం కాలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. లేదభి, అది మాత్రం నేను చేయలేను. చేయలేవు కదా? ప్రవీణ్, నేను అలాగే అనుకున్నాను. ఈ మనసు, ఫ్రెండ్షిప్, కమిట్మెంట్, ప్రామిస్ ఇవన్నీ కేవలం చెప్పుకోవడం వరకే. నువ్వు కేవలం మాటలు మాత్రమే చెప్పగలవు, కానీ నా కోసం నువ్వేం చేయలేవు. ఏమైనా నువ్వు ఇంతకు ముందటి ప్రవీణ్వి కాదు. నేను ఎవరి కోసం అంత చేశానో నువ్వు ఆ ప్రవీణ్వి కాదు. ఒకప్పటి ప్రవీణ్ నా మనసులో ఏముందో తెలుసుకునేవాడు. అవసరమైతే నా కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకప్పటి ప్రవీణ్ నాకు స్నేహితుడుగాని కాదు, రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ ఉండేవాడు. ఒకప్పటి ప్రవీణ్ మీద నాకెంతో నమ్మకం ఉండేది. ప్రపంచం అంతా మారినా సరే నా ప్రవీణ్ మాత్రం మారడు అని నమ్మేవాడిని. కానీ నువ్వు ఇప్పుడు మారిపోయావు ప్రవీణ్. ఇప్పుడు నువ్వు అసలు ఆ ప్రవీణ్ ఎంత మాత్రం కాదు. అలాంటప్పుడు నేను ఏమడుగుతాను, నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు ప్రవీణ్? ఏమైనా ఇవ్వగలను అభి. నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే, ఏమైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను చేయమన్నావే, అది మాత్రం నా వల్ల అయ్యే పని కాదు. అది నేను ఒక్కడే చేయగలిగింది కాదు. అందుకు బదులు నువ్వు నన్ను ఏమడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రామిస్. నువ్వు ఏమైనా చేయగలవు, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటావు. నీకు నా మీద నమ్మకం లేదా, లేకపోతే నా టేస్ట్ మీద నమ్మకం లేదా ప్రవీణ్? అభి, అలాంటిదేం కాదు. నేను చెప్పేది అదేం కాకపోతే ఇంకేంటి ప్రవీణ్? నీకు నా మీద నమ్మకం ఉంది, నువ్వు నా కోసం ఏమైనా చేయగలవు. అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను ఎలా చెప్తే నువ్వు అలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. అభి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పెళ్లి మాత్రం వద్దు. నువ్వు ఇది తప్ప ఏం చెప్పినా నేను చేస్తాను. బట్ ఈ పెళ్లి మాత్రం వద్దు అభి. డూ యూ థింక్ ఐఎమ్ ఏ స్టూపిడ్ ప్రవీణ్? డూ యూ థింక్ ఐఎమ్ అన్ ఇడియట్? నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నువ్వేమో కుదరదంటున్నావు. అలాంటప్పుడు నేను నీకు ఏం చెప్పినా నువ్వు అది కుదరదని అంటావు కదా ప్రవీణ్. ముందు నువ్వు చెప్పి చూడు అభి. నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను. నువ్వు గతంలో కూడా నా నమ్మకాన్ని వమ్ము చేసావు ప్రవీణ్. నేను మళ్ళీ ఇంకోసారి నిన్ను నమ్మాలని ప్రయత్నించాను, కానీ నువ్వు నా నమ్మకాలన్నింటినీ తునాతునకలు చేసేసావు ప్రవీణ్. అభి, అలా కాదని నేను చెప్తున్నా. ప్రవీణ్, నేను నిన్ను నమ్మాలని నువ్వు కోరుకుంటున్నావు కదా? అయితే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. లేదంటే నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు ప్రవీణ్. నేనేం తప్పుగా అనుకోను. నేను ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నానని మాత్రమే అనుకుంటాను. అది కూడా నాకు అబద్ధం చెప్పిన ఒక స్నేహితుడిని. ఎలాంటి స్నేహితుడంటే నిన్న నాకు ఒక వాగ్దానం చేశాడు, ఇవాళ దాన్ని అతను కాదని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. పెద్దవాళ్ళు అంటుంటారు, అబద్ధం చెప్పే స్నేహితుడి కన్నా నిజం చెప్పే శత్రువే మేలు అంటుంటారు. ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావు ప్రవీణ్? ఎవరైతే స్నేహం పేరుతో అబద్ధం చెప్తారో అలాంటి వ్యక్తిని స్నేహితుడు అనుకోవడానికి తప్పు ప్రవీణ్. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోను. అభి, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను అబద్ధాలు ఆడటం లేదు. అసలు నేను నీకు ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అది నీకు ఎలా చెప్పడం? సరే అయితే, నీ మాట నెగ్గించుకోవడంలో నీ సంతోషం ఉందంటే అభి, అలాగే కానివ్వు. నీకు కావాల్సింది నేను పెళ్లి చేసుకోవడమేగా. నువ్వు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టే వింటాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? నేను నీకు నమ్మకం కలిగించి తీరుతాను. స్నేహితుడంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన సంగతి పట్టించుకోడు, తన గురించి లెక్కే చేయడు. కానీ ఇక అన్నిటికంటే ముందు మనం ఆలియాతో మాట్లాడాల్సింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలేంటో మనం ముందుగా వాటన్నింటినీ పరిష్కరించుకోవాలి. మీ ఇద్దరి మధ్య సమస్యల్ని పరిష్కరించుకున్నంతకాలం మనం
ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళలేం ప్రవీణ్. సో నేను ఆలియాకు ఫోన్ చేస్తాను. ఆలియా అసలు ఫోన్ ఎత్తడం లేదు. పద వెళ్దాం, వెళ్లేదారిలో మాట్లాడుకుందాం. త్వరగా పద. అనే మాటికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎనఫ్ ఆలియా, కనీసం ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చుగా. కానీ నాకు మాట్లాడాలని లేదు. నాకు తెలుసు అన్నయ్యకేదో పని పడి ఉంటుంది, అందుకే తను నాకు ఫోన్ చేస్తున్నాడు. తను తన లైఫ్ లో అందరికంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అని అన్నయ్య రియలైజ్ అవ్వాలి. అయ్యేదాకా నేను తనతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు హిమ్. అంతా నా వల్లే జరిగిందక్క, అంతా నా వల్లే జరిగింది. నేను ప్రవీణ్ గురించి మాట్లాడకపోతే బావగారు వినేవారు కాదు. నాకు చాలా భయంగా ఉంది. బావగారు ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో నాకేమీ అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, కానీ అమ్మ సరిగ్గానే ఉంటుంది. నేను నీ విషయంలో అన్లక్కీ అక్క. అంత చక్కదిద్దాలని ట్రై చేశాను, కానీ అంత రివర్స్ అయింది. అక్కకి ఇంకా బావగారికి మధ్య అంతా సర్దుకుంటుంది కాబట్టి ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. మనం ఇంకా కలవకుండా ఉంటే బెటర్. నువ్వు సరిగ్గానే చెప్పావు బుల్బుల్. మనకి ఇంతవరకే రాసిపెట్టుంది. ఈ రోజు నుండి నేను నీ గురించి ఆలోచించను కూడా. అవి మనం రా ప్రవీణ్, కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే వాటిని ఎంత ప్రయత్నించినా సరే మర్చిపోలేం. జీవితంలో కొత్త బంధాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే పాత బంధాల్ని అంతం చేసుకోవడం చాలా అవసరం. నీ పాస్ట్ నీ ఫ్యూచర్కి అడ్డు రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని బుల్బుల్ ముందు, తన కుటుంబం ముందు ఈరోజు నేను నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. నీకు తెలుసా ఎంత కాలమైందో నిన్ను ఇంత దగ్గరగా చూసి, నీతో మాట్లాడి, నేను హగ్ చేసుకుని. కమ్ ఆన్, గివ్ మీ ఎ టైట్ హగ్. కమ్. యు నో ఐ లవ్ యూ సో మచ్ బేబీ. నువ్వు నా పక్కన ఉన్నావంటే నాకేమనిపిస్తుంది అనుకున్నావు? ఐఎమ్ జస్ట్ కంప్లీట్. నేను ఎప్పుడూ కోరుకునేవాడిని మనం ఇలాంటి చోట్లోనే ఉండాలని. ఇంకెవరూ ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలి. నేను కట్టెలు కొట్టి తీసుకొస్తే నువ్వు నా కోసం వంట చేయాలి. ఇక ఆ తర్వాత నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటూ అసలు ఎప్పుడు నిద్రపోతామో మనకే తెలియదు. ఇక ఆ తర్వాత అఫ్ కోర్స్ పిల్లలు. ఏంటి పిల్లల పేర్లా? లెట్ మీ థింక్. ఓకే, మనోరియల్, శేష్వ అండ్ మాన్షోయ. నీకేమైనా మతిపోయిందా ఏంటియా? ఇదేమైనా చైనీస్ మెనూనా? ఎవరైనా తమ పిల్లల పేర్లు మంచూరియా, శేసు, బాసు ఇంకేదో అన్నారు. ఓ హలో, నీకేం ప్రాబ్లం? నా గర్ల్ ఫ్రెండ్ కి చైనీస్ అంటే ఇష్టం, మధ్యలో నీకేమైంది? పిల్లలు క్యూట్ గా ఉంటారు. పిల్లల పేర్లు కూడా అలాగే ఉండాలి కదా, క్యూట్ క్యూట్. ఎలా అంటే ఖుషి, శివాంజ్, అలాగే అహానా, రియా. అలాగే, కానీ అంతేం బాలేదు. నువ్వు చెప్పిన చైనీస్ పేర్ల కంటే చాలా బాగున్నాయి. పిల్లలకి నువ్వు ఈ పేర్లు పెట్టాలి. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లల పేర్లు ఆలోచిస్తున్నట్టుంది. మేమైతే మా పిల్లల పేర్లు కదా డిసైడ్ చేస్తున్నాం, మధ్యలో నీకెందుకు ప్రాబ్లం? ఎంతైనా ట్రై చేయి బుల్బుల్. నువ్వు నీ ప్రేమని మాత్రం అణుచుకోలేవు. ఎంత దూరం వెళ్ళాలనుకుంటే నాకు అంత దగ్గరగా వస్తావు. ఇంత లేట్ అయిపోయింది, అవి ఇంతవరకు రాలేదు. రిలాక్స్. నీకు మా నానమ్మ గురించి తెలుసు కదా. నానమ్మ అక్కడ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటుంది. అందుకే అన్నయ్య కూడా అక్కడ ఉండిపోవాల్సి వచ్చుంటుంది. వస్తుంటారులే. అదిగో వచ్చేసారు. నేను చూస్తా. రిలాక్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. తాను అన్నయ్యతో పాటు నానమ్మ కూడా వచ్చుంటుంది. ఒకవేళ మా నానమ్మ నీ ఎమోషన్స్ ని చూసిందనుకో, అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. అందుకే ఒక పంచే, నువ్వు వెళ్ళి దాక్కో. నానమ్మ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అన్నయ్యని కలవచ్చు. డన్, ఐల్ సీ యు. నువ్వా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ నా ఇంటికి తిరిగొస్తావు? ఆగో, ఒక్కడుగు ముందుకు వేసినా నేను ఊరుకునేది లేదు. నీకోసం ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు.
నేను ఇక్కడికి ఎవరి కోసమూ రాలేదు. ఒక పని సగంలోనే ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయాలని వచ్చాను. ఆగు! ఐ సెడ్ స్టాప్ ఇట్. మర్యాదగా అక్కడే ఆగు. నేను చెప్పేది నీకు వినిపించడం లేదా? ప్రజ్ఞ, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇంత ఇన్సల్ట్ జరిగిన తర్వాత కూడా నీకు సరిపోలేదా? తను రిలాక్స్. కొంతమందికి పూర్తిగా పరువు పోయేదాకా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. చూడు కళ్ళ చూడు, మా కోపం రెట్టింపయ్యి మేము నిన్ను ఇక్కడి నుంచి మెడ పట్టుకుని బయట గంటేలోపు నువ్వే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. లేదారియా, ఇందాక అభి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను తన్ని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు నేను తనతో మొత్తం లెక్కలు సరి చూసుకుంటాను. నేనేం చేస్తానంటే అద్దంలో తన మొహం చూసుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నీకెంత ధైర్యం అంటే నువ్వు తను మధ్యలో మాట్లాడొద్దు. అదే నీకు మంచిది ఆలియా. ఇక నువ్వు నాకు సిగ్గు గురించి లెక్చరిస్తున్నావా? నీకు అసలు సిగ్గుందా? కనీసం కొంచెమైనా మానవత్వం ఉందా? లేదు. ఒకవేళ నీకుండుంటే ఒక తల్లితో నువ్వు ఈ విధంగా మాట్లాడుండవు. నువ్వేమనుకున్నావు? నేనేమి చెయ్యలేని బలహీనురాల్ని అనా? నేనేం మాట్లాడడం లేదు అంటే మాట్లాడడం రాదు అనుకున్నావా? వచ్చు, మాట్లాడడం వచ్చు, చాలా బాగా మాట్లాడగలను. కానీ నేనేమి మాట్లాడడం లేదు, ఎందుకంటే దిగజారిన మనుషులతో నేను మాట్లాడను. నీతో వాదించి నీలాగా మారాలనుకోవడం లేదు. నేను నీలాగా ఎప్పటికీ ప్రవర్తించలేను, ఎందుకంటే మా అమ్మ నాకు ఎంతో సంస్కారం నేర్పించింది. కోపానికి బదులు కోపం, ద్వేషానికి బదులు ద్వేషం ఎప్పటికీ చూపించకూడదు అంది. కానీ అలాంటి అమ్మతో నువ్వు నీ కోపం నా మీద కాబట్టి నువ్వు నా మీద పగ తీర్చుకోవాలి. మధ్యలో మా అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? నీకు తెలుసా, నేను మా అమ్మని ఏ పరిస్థితుల్లో చూడకూడదు అనుకున్నాను, ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే చూశాను. నా కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క వచ్చినా మా అమ్మ నన్ను వెంటనే దగ్గరకు తీసుకుని నా కన్నీళ్లు తుడిచేది. ఈ రోజు నేను ఎంతో ఏడ్చాను, కానీ మా అమ్మ నాతో ఏమీ మాట్లాడలేదు. తన కళ్ళు కూడా తెరిచి చూడలేదు. అయినా నీకివన్నీ ఎలా అర్థమవుతాయి? నువ్వు అసలు మనిషినే అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళ బంధాలను ఎలా అర్థం చేసుకోగలవు? నువ్వు ఎవరి ప్రేమనైనా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళ ప్రేమ నీకు అర్థమవుతుంది. అందరికీ నిజం చెప్పాలని చాలా ఆశపడ్డావు కదా. ఇప్పుడు నువ్వొక నిజం తెలుసుకో. నేను ఇంటి నుండి వెళ్లేటప్పుడు చెప్పాను, ఈ ఇంటి నుండి వెళ్లిపోతున్నాను గాని ఇంటి బంధాల్ని తెంచుకొని కాదు అని. అందుకే నాకు నా ఇంటికి రావడానికి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ నువ్వు సిగ్గు లేకుండా ఎవరింటికో ఎలా రాగలుగుతున్నావు? నువ్వు అసలు నువ్వు నాకు తెలుసు, నీకు ఆయనతో సంబంధం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన నా భర్త. సమాజం మా బంధాన్ని గౌరవిస్తోంది. నీకు ఆయనతో ఏ బంధం ఉందో దాన్ని సమాజం అక్రమ సంబంధం అంటుంది. ఈ విషయం 4 గోడల మధ్య ఉంది కాబట్టి